బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. మొదటి భార్యకు సంతానం కలగలేదని ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమె భర్త. విడాకులతో బంధం విడిపోయినా కూడా అనుకోని పరిస్థితుల్లో మొదటి భార్య మళ్లీ వాళ్ళ జీవితాల్లోకి వచ్చింది. అనుమానంతో అక్రమ సంబంధం అంటగట్టిన భర్త ఆమెను పుట్టింటికి పంపేశాడు. ఇద్దరు పసిపిల్లలు ఉన్నప్పటికీ మనస్పర్ధల కారణంతో విడివిడిగా బ్రతుకుతున్న ఓ భార్యాభర్తల జీవిత గాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు ప్రమీల. ప్రమీలకు 5 ఏళ్ల క్రితం సుబ్బారావుతో పెళ్లి జరిగింది. సుబ్బారావుకు అప్పటికే సంపతమ్మతో పెళ్లయింది. ఆమెకు పిల్లలు పుట్టరు అనే కారణంతో సుబ్బారావు ఆమెతో విడాకులు తీసుకున్నాడు. మొదటి భార్యతో విడాకులయ్యాయని చెప్పి ప్రమీలను పెళ్లి చేసుకున్నాడు. ప్రమీలకు మొదటి బిడ్డ పుట్టేదాకా వీళ్ల సంసారం సజావుగానే సాగింది. అనుకోకుండా ఒకరోజు సుబ్బారావు మొదటి భార్య వీళ్ల జీవితాల్లోకొచ్చేసరికి వీళ్ల సంసారంలో సమస్యలు మొదలయ్యాయి. రెండవ బిడ్డ పుట్టాక తనకు అక్రమ సంబంధం అంటగట్టి తనను పుట్టింటికి పంపించేశాడంటోంది ప్రమీల. సుబ్బారావు మాత్రం తన భార్య ప్రమీల వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అని వాదిస్తున్నాడు. అయినా తప్పు చేసిన భార్యను క్షమించి కాపురం చేస్తానంటున్నాడు. పరాయి వ్యక్తుల వల్ల సంసారం విచ్ఛిన్నం చేసుకున్న ప్రమీల, సుబ్బారావులు తమ సమస్యను పరిష్కరించమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. తన బాధను మనతో చెప్పుకోవడానికి ప్రమీల తన తల్లితో ఇక్కడికి వచ్చింది. చెప్పండి ప్రమీల, మీ వయసు ఎంత? 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు. మీ అమ్మగారు? అవును మేడం. నాన్నగారు లేరా? లేరు మేడం. మా చిన్నప్పుడే. మీరు ఎంతమంది? మేము ముగ్గురు, అక్క చెల్లెళ్ళం, ఒక అబ్బాయి మేడం. ఒక అబ్బాయి. మొత్తం నలుగురు. మొత్తం. మీరు చిన్నవాళ్ళ? నేను చిన్న. మీరే లాస్ట్? అవును మేడం. ఇప్పుడు మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 2010 7వ నెల 8వ తారీఖు అయింది మేడం. 2010లో అయింది. మీ ఆయన ఏం చేస్తాడు? ఆటో తోలుతారు మేడం. ఆటో తోలుతాడు. సరే, ఇప్పుడు అంటే అతను వచ్చి అందరు పెద్దలు చూసే చేశారు సంబంధం? పెద్దలు చూసారంటే ఇటు మా నాన్న తరపు వాళ్ళు, మా బాబాయిలు ఇద్దరు మేడం, వాళ్ళకి కానీ, లేదా మా అమ్మ తరపున మా అమ్మ వాళ్ళు అక్క చెల్లెలు 4, వాళ్ళకి కానీ ఎవరికి ఇష్టం లేదు. వాళ్ళకి బంధువు, మాకు బంధువు మధ్యలో చేసిన ఆయన. నేను ఆయన దగ్గరనే కూలి పని చేసేదాన్ని, నేను మేస్త్రి పని. నేను మా మేనమామ కొడుకు ఇచ్చి చేస్తే, నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా. నేను నా 9వ సంవత్సరం నుంచే మేస్త్రి పనికి వెళ్ళాను మేడం. మా అమ్మకి హార్ట్లో హోల్ ఉంది, మా డాడీ చనిపోయారు. ఇంకా అందుకోసం అని చెప్పేసి నేను అప్పటి నుండి పనికి వెళ్ళేదాన్ని. ఈయన మంచిగా చూసుకుంటారు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనీయకుండా, ఇంత కష్టం చేసావు కదా, పనికి పంపించకుండా చూసుకుంటారని చెప్పారు మేడం. ఏ అలవాటు లేదు, మంచిగా చూసుకుంటారు, ఖాళీ పిల్లల కోసం చేసుకుంటున్నారు. అంటే అతనికి ఇంతకు ముందే పెళ్ళయిందని చెప్పారు? పెళ్ళయింది, డైవర్స్ అయిపోయింది అని చెప్పారు. పెద్ద మనుషుల్లో తీసుకున్నారని చెప్పారు. చెప్పి పెళ్లి చూపులకు తీసుకొచ్చారు. విడాకులు కోర్టు నుండి తీసుకోలేదంట. ఇంకా వాళ్ళ గురించి ఏమన్నా విచారించుకుంటా అన్నా కానీ ఊరుకోలేదు మేడం. వాళ్ళకి పొలం ఉంది, ఇల్లు ఉంది. మీ వైపు తప్పు వస్తే మాత్రం నేను ఊరుకోను, వాళ్ళ వైపు నుంచి తప్పు వస్తే మాత్రం నేను సగం ఆస్తి రాసిస్తాను, నాది పూచి అని చెప్పేసి అన్నారు మేడం. చిన్నప్పటి నుండి చెల్లెళ్ళు లెక్క చూసుకుంటున్నారు కదా, అన్యాయం ఎందుకు చేస్తారులే అని చెప్పేసి ఆయన మాటే నమ్మినాం మేడం. సరేనని చెప్పేసి 50,000 కట్నం ఇచ్చినాం. మా అమ్మ వాళ్ళు 1 తులం బంగారం 50,000 కట్నం ఇచ్చారు. ఇక వెళ్ళి మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినాం. మా పెళ్ళైనప్పుడు కూషాయిగూడలో ఉన్నాం. అక్కడికే తీసుకెళ్లారు, యాదగిరిగుట్ట నుండి అక్కడికే తీసుకెళ్లారు. ఈ ఫస్ట్ నైట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఉందాము ఒక రోజు అంటే, లేదు నేను బండికి వెళ్ళాల్సిందని చెప్పేసి నన్ను మా అమ్మని కుషాయి కూడా తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత వెళ్ళగానే ఫస్ట్ వైఫ్ది మ్యారేజ్ ఫొటోస్ చూపించారు నాకు. ఎందుకు ఇవన్నీ ఉంచుకున్నానని చెప్పేసి నేను అన్నాను. అంటే ఏం లేదు, ఒకవేళ మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది పెడతారేమోనని చెప్పేసి ఇవి ఉంచుకున్నాను అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత 4 రోజులు గడిచిన తర్వాత ఆమె ఫోన్ చేసింది మా ఆయనకి. ఎవరు ఏంది అంటే, పెళ్లి కాలేదని చెప్తున్నారు మేడం అప్పటికి కూడా. ఎవరు ఇలా పేరు చూస్తే సంపతమ్మ అని ఉంది కదా,
ఆమె పేరు సంపుతం. ఎందుకు మాట్లాడుతున్నావు, ఎవరికి పెళ్లి కాలేదని చెప్తున్నా అని అడిగినా మేడం. అడిగితే ఏం లేదు, నేను ఊరికే మా వాళ్ళు చుట్టాలు సానిపూర్లో ఉంటారు, నేను ఆట పట్టించడానికే చెప్తున్నాను, ఏం లేదు అని చెప్పేసి అన్నారు. సండే రోజు నేను చికెన్ తీసుకొస్తా అని చెప్పేసి బయటకు వెళ్ళారు ఈయన. అప్పటి వరకు కూడా సరిగా బండికి వెళ్ళకుండా ఏం లేకుండా ఉంటున్నారు. సరే గడుచుతుంది కదా, నేనేం అడగల, నాకు కొత్త కదా అనేసి వెళ్ళేసి వస్తూ ఆమెను తీసుకొని వచ్చారు. నేను డోర్ తీయగానే ఆమె షాక్ అయింది. నేను ఫోటోలో చూశాను కదా, నేను సరే ఎందుకు తీసుకొచ్చా అని అడిగాను. అంతకు ముందు దాకా కూడా మా ఊర్లో కానీ ఇక్కడ కానీ నేను పక్కన వెళ్తూ ఇలా చెయ్యి పట్టుకుంటే కూడా అందరు చూస్తారు, కొంచెం దూరం పెట్టు అనేవాడు మేడం. వాళ్ళిద్దరు ఇలాగే కూర్చున్నారు మేడం. ఆమెమో ఏడుస్తుంది, నువ్వు నాకు పెళ్ళి కాలేదని చెప్పినావు, ఇప్పుడేమో పెళ్లి చేసుకొని అమ్మాయిని చూపిస్తున్నా అని చెప్పేసి ఏడుస్తుంది. ఇలా పట్టుకొని నువ్వు ఏడవకు అని చెప్పేసి ఇలా పట్టుకొని నేను ఇక్కడే కూర్చున్నా. నాకు బాధ అవుతుంది, కానీ ఇంక ఇవన్నీ కూడా నేను పెళ్లి చేసిన అతనికి చెప్తున్నా, ఇలా ఫోన్ చేసిన విషయం కూడా చెప్పిన, నీకు తెలియనట్టే ఉండు అని చెప్పేసి అన్నారు. నేను అలాగే ఉన్నా. అదొకటి. ఈయన ఏం చెప్తారు, ఆమెకి 6 అన్నలు అంట, 5 అక్కలు అంట. అయితే వాళ్ళందరూ నన్ను చంపేస్తారు, వస్తూ పోతూ ఉంటాను అని అంటేనే విడాకులకు ఒప్పుకుంది, లేకపోతే విడాకులకు ఒప్పుకోలేదు, కాబట్టి ఏం కాదులే, లేకపోతే నన్ను చంపేస్తారు వాళ్ళు, నువ్వు దిక్కులేని దాన్ని అయిపోతావు, ఇక్కడ హైదరాబాద్లో ఎవరు తెలియని కూడా తెలియదు కదా. సరే అలాగే ఉన్నా. ఇంక ఈమెను వదిలేసి వచ్చి ఆ తర్వాత కాడి నుండి బయట కుర్రోళ్ళు మంచోళ్ళు కాదు, నువ్వు ఒక్కదానివే ఉంటావని చెప్పేసి నన్ను డోర్ పెట్టేసి వెళ్ళిపోయేటోడు. ఇంకా అప్పుడప్పుడు తెలియనకుండా బయట కిరాణా షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అప్పుడప్పుడు డోర్ తీసేవాళ్ళు, డోర్ గట్టి కొడితే తీసేవాళ్ళు. ఇంక వాళ్ళు కాయిన్ బాక్స్ నుంటే ఫోన్ చేసి చెప్పేదాన్ని నేను. వాళ్ళు కూడా ఈయనకేం చెప్పేవాళ్ళు కాదు. ఇలా చేస్తుంటే ఈమె వచ్చిపోయిన తర్వాత వాళ్ళు నాకు చెప్పారు, ఈమె మీ పెళ్ళి కాకముందు కూడా చాలా సార్లు వచ్చింది ఈమె ఇక్కడికి. మరి ఎవరు ఏంటి అంటే చెప్పినా నేను, వాళ్ళ భార్య అంట అని నేను చెప్తే మరి పాప నువ్వు ఇలా ఉండమాకు, మీ ఇంటికి వెళ్ళిపో, లేదంటే ఇలా చెప్పు అని చెప్పేసి వీళ్ళు అన్నారు. మా అన్నయ్యకు ఫోన్ చేసి చెప్తున్నాను నేను అని అంటే వాళ్ళు కూడా వింటున్నారు, నేను ఫోన్ చేసి చెప్పేది వింటుంటే ఆయనేమో అలాగే చెప్తున్నాడు. సరే అలాగే ఉన్నాం ఆడ కొన్ని రోజులు. ఉన్న తర్వాత మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు మళ్ళీ వినాయక చవితికి అని. మా అత్తమ్మ మా మామయ్య వస్తే సాయంత్రం దాకా నా దగ్గర ఉన్నారు. సాయంత్రం మా తోడుకోడలు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి భార్యాభర్తల మధ్య ఏం గొడవ అయిందంట. మా అత్తమ్మని కొట్టారు అడ్డం పోయినందుకు. కొడితే నేను వెళ్ళి నా తల్లి లాంటిదే కదా ఎందుకు కొట్టారు అని చెప్పేసి నేను వాళ్ళ మీద అరిచి మా అత్తమ్మని తీసుకొచ్చుకున్నా ఇంటికి. తీసుకొచ్చుకొని ఆ నైట్ ఉంచుకొని ఉదయాన్నే మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత మా సవిత వచ్చేసి డోర్ కొట్టిందని. మా అత్తమ్మ నేను మా ఆయన మాడబడిచి కూతురు హాస్పిటల్కి వెళ్ళినాం మేడం. మా మామయ్య ఒక్కరే ఉన్నారు, మా మామయ్యకి చెవులు వినిపించవు. డోర్ కొడితే మా మామయ్యకి వినిపించగా ఎవరు అని పెద్దగా గాకేశారంట. గాకేయడంతో ఈమె ఇంటికాడ నుండి రోడ్డు మీదకి వచ్చిందంట. రోడ్డు మీదకి వచ్చేసి మా ఆయనకి ఫోన్ చేస్తే హాస్పిటల్లో మమ్మల్ని వదిలిపెట్టేసి ఆయన వచ్చేసారు ఈమె దగ్గరికి. అప్పుడు చెప్పిన నేను మా అత్తమ్మకి, అత్తమ్మ ఇలా సంపతమ్మ వస్తుంది, ఇలా నాకు ఎవరు చెప్పొద్దని చెప్పేసి ఇద్దరు కలిసి నన్ను ఒట్లు పెట్టించుకున్నారు అంటేను సరే అడుగుతానని చెప్పేసి మళ్ళీ మా ఆయన ఆమెకి అక్కడ ఉన్నామని చెప్పేసి రోడ్లో మా ఆయన తిరిగి మళ్ళీ మా కాడికి వచ్చి ఆటోలో ఎక్కించుకొని తీసుకొచ్చాడు. మధ్యలో ఆమెను కూడా ఎక్కించుకొని మా గల్లీలోకి వెళ్ళే దగ్గర ఆపితేను మా అత్తమ్మ అడిగింది, ఎందుకు నువ్వు మళ్ళీ వచ్చావు, ఆ రోజు కోర్టు దగ్గర కూడా మేము బ్రతిలాడాం కదా, అప్పుడేమో రాలేదు నువ్వు, నేను ఎంత ఏడ్చి మొత్తుకున్నాను, కనీసం వాడితో ఉండకపోయినా మాతో అన్న ఉండమని చెప్పాను కదా, నువ్వు రాలేదు, ఇప్పుడు వాడు పెళ్లి చేసుకున్నాడు కదా, ఎందుకు ఊకే వాళ్ళ ఇంటికి వస్తున్నావు, ఆ పిల్ల కూడా బాధపడుతుంది కదా అని చెప్పేసి మా అత్తమ్మ అనింది. అంటే మా ఆయన ఏం చేశాడు, ఆమె ఏదో మిమ్మల్ని చూసిపోవడానికి అని వస్తే నువ్వు ఇలా మాట్లాడతావని అని చెప్పేసి మా అత్తమ్మని కొట్టబోయాడు. ఆ తర్వాత రూమ్ మారాం. జయజవాన్ కాలనీకి వెళ్తే ఒకరోజు నన్ను ఎల్బీ నగర్ తీసుకెళ్ళి మా ఆయన అక్కడ దిగబెట్టి వచ్చాడు. మా అత్త మామ ఒకరోజు ఉండమన్నా ఉండలేదు. ఈమెకి ఇల్లు మారిన సంగతి తెలియదు మేడం. ఈమె కూడా గొడవ అవుతుంది కదా అని చెప్పేసి వెళ్ళినాం. ఆడికి కూడా వచ్చింది, నన్ను అక్కడ ఉండమంటే ఉండలేదు కదా. నేనేం చేశాను, మరుసటి రోజు నేను మా ఆడబడుచు కూతురు అంటే మా మామకి ముందు భార్య కూతురు ఉందన్నమాట, ఆమె కోడలు నేను ఇద్దరం కలిసి వచ్చాం. మా ఆయన ఈసీఎల్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఆయన కూడా ఆటో తోలుతాడు, వాళ్ళ ఆయన వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళాడు. నేను ఫోన్ చేస్తే మా ఆయన కూడా వచ్చి నన్ను తీసుకొని వెళ్ళాడు. నేను వెళ్ళే వరకు పక్కేసుకొని ఉన్నారు ఆమె ఉంది ఇంట్లో.
మా ఇంటికి వెళ్ళామకి వచ్చింది ఏంటంటే మేము భార్యాభర్త ఇద్దరం ఉన్నా కానీ ఇంటి వెనక వాళ్ళు వచ్చి కిటికీ తీసి చూస్తుంది ఆమె. ఎందుకు తీసుకొచ్చో ప్రమీల లేదు కదా, ఎవరు ఈమె ఏంటి అని చెప్పేసి వివరం అడిగితే ప్రమీల వాళ్ళ పెద్దమ్మ కూతురు అని చెప్పేసి చెప్పాడంట. ఆమెమో నాకు ఎదురయ్యే చెప్పింది, వాళ్ళిద్దరు ఇలా కలుసుకొని ఉన్నారు, మీ పెద్దమ్మ కూతురు అని చెప్పాడు, ఏంటి ప్రమీల అని చెప్పేసి అని అన్నాడు. అప్పటికి 2 అయింది. ఇక్కడ నాకు బాగా బాధేసి మొహం బాగా నల్లంగా పెట్టుకొని ఉన్నా. ఇక్కడ నాకు అన్నం వండి పెట్టానని చెప్పేసి అని అన్నారు మేడం. వండి పెట్టినా ఇక నాకు ఈ బాధలు వాళ్ళకైతే వండి పెట్టినా కానీ నేను తినకపోతే ఆమె ఏడ్చిందంట. ఆమె ఏడ్చినందుకు రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి ఆమెను రోడ్డు మీద ఆటో ఎక్కించి ఇంటికి వచ్చి నువ్వెందుకు ఇలా ఉన్నావు, దేనికి ఇలా ఉన్నావు, ఆ అమ్మాయి చాలా బాధపడింది అని చెప్పేసి నన్ను బాగా కొట్టాడు మేడం. అసలు ఇంత కష్టం చేసినా అప్పటి వరకు దెబ్బలు తినింది కాదు. పెళ్ళైన కాడి నుంచి అలాగే కొడుతుంది. అలాగంటే సరే నేనేం చెప్పలా. ఈ విషయం కూడా పెళ్లి చేసిన అతనికి చెప్పినా అనమాట. చెప్తేను అప్పుడు కూడా ఇలా గమ్ముకుంటామని చెప్పారు. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళకి చెప్పిన కొన్ని రోజులకి, అమ్మ ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మెల్లగా సంధాయించుకొని వీళ్ళకి చెప్పిన. వీళ్ళే మా అమ్మ వెళ్ళి అడిగిందంట పెళ్లి చేసిన అతన్ని, మీరు కొట్టుకోలేదా, మీరు తిట్టుకోలేదా, మీరు భార్యాభర్తలు ఏమైనా పోగొట్టుకున్నారా, మెల్లమెల్లగా సర్దుకుంటుందిలే, ఏమవుతుంది, అక్కడ నుండి ఎందుకు రావడం అని చెప్పేసి అని అన్నారండి మేడం. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మా అమ్మ మా అత్తమ్మ వచ్చి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు మేడం. తీసుకెళ్తే డాక్టర్ అమ్మ చెప్పింది, ఇప్పుడు 2వ నెల జరుగుతుంది, 5వ నెల 6వ నెల వచ్చే వరకు భార్యాభర్త కొంచెం దూరంగా ఉన్నానని మా అత్తమ్మకు చెప్పింది మేడం. చెప్తే ఇంటికి వచ్చినాం. 3వ నెల వచ్చిన తర్వాత ఇంటికి పంపిస్తామని చెప్పారు. నా కోసం మా అమ్మ 20 రోజులు ఉంది మేడం. మా అమ్మకి 20 రోజులు ఉంచుకొని చివరికి వచ్చే వరకు 3వ నెల వస్తుంది. ఇంకా రేపు భోగి పండుగ అనగా ఈ రోజు ఏం చేశారు, నేను పంపిస్తాను అన్నాడు. మా అత్తమ్మేమో వద్దులే అని చెప్పేసి చెప్పింది. మా అత్తమ్మ వద్దనగానే ఇంక మా అమ్మ ఏడ్చుకుంటూ వెళ్ళింది. ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను అడిగిన, పంపిస్తాను అంటేనే కదా మా అమ్మ ఉంది, ఎందుకు అని చెప్పేసి అడిగిన. అంతే మేడం, ఇంకేం అడగల. ఇంత ఎత్తు మంచం ఉంది, అప్పుడే ప్రెగ్నెన్సీ బెడ్ రెస్ట్ అని చెప్పన్నారని అప్పటికప్పుడు చేయించాడు మంచం. ఈయనకు మంచం ఎల్డింగ్ పట్టించుకొని వచ్చిండు. ఆ మంచం మీదకి వెళ్ళి కిందికి లాగితే ఈ మోకాలు వచ్చేసి నాకు కడుపు గుద్దుకుంది, ఆయన కాలు వచ్చేసి ఇక్కడ గుద్దుకుంటే కడుపు నొప్పి వచ్చి అప్పటి నుండి నైట్ 2 వరకు ఏడ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. ఏంది అని అడగలేదు మేడం. తిన్నాడు, గమ్మకు పడుకున్నాడు. ఇంకా పెద్దగా ఏడుస్తుండే వరకు ఇంటికి వెళ్ళాము వచ్చింది. వచ్చి ఆ పిల్లలు లేక పిల్లలు లేరు అని అన్నావు సుబ్బారావు, మరి ఇప్పుడు కడుపుతోనున్న పిల్ల, ఆ పిల్ల మీరు ఎందుకు కొట్లాడుకుంటారు, ఆ పిల్ల కడుపుతోనున్న పిల్ల అలా ఏడుస్తుంది, ఏదో ఒకటి చేయండి. అప్పుడు వెళ్ళి మా యారాలను తీసుకొచ్చిండు మేడం. ఆమె వచ్చి కొబ్బరి నూనె అది ఇది పూసింది, కాస్త సంధాయించింది. ఆ తర్వాత మళ్ళీ నాకు 3వ నెల వెళ్ళిపోయి 4వ నెల వచ్చినాక మా అత్తమ్మ ఊకే ఫోన్ చేస్తుంది మేడం. చేసి మీరిద్దరు అసలు ఉంటున్నారా, ఉండట్లేదా, డాక్టర్ అమ్మ చెప్పిందని నువ్వు నా కొడుకుని దూరం పెడుతున్నావా, నువ్వు సంసారం చేస్తావా, డాక్టర్ అమ్మ సంసారం చేస్తారా, అలా అని చెప్పేసి దూరం పెడుతున్నానని చెప్పేసి అంటుంది మేడం. నేను ఇంకేం మాట్లాడాల, గమ్మగా వచ్చి మా ఆయనకి అడిగా, ఇలా ఉండేది లేని కూడా చెప్పుకుంటారా, మనం ఎలా ఉండేది కూడా కన్న తల్లికి చెప్పుకోవాలా, నేనేం చెప్పలేదు, నాకు అసలు ఏం తెలియదు అని చెప్పేసి అన్నాడు మేడం. అన్న తర్వాత 5వ నెల వచ్చింది నాకు. మళ్ళీ వచ్చిన తర్వాత ఈమెకి ఏం చేశారు, కొబ్బరి బొండాలు పెట్టించారు ఇక్కడ కాపురా దగ్గర. ఇంక ఈమెకి అక్కడే రూమ్ చూసుకొని ఈయన అక్కడే ఉంటున్నాడు. ఆ తర్వాత నేను కొంచెం బాగా ఏడుస్తూ ఉన్నా. ఇంక నువ్వు ఇలా వద్దులే, నేను వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాడు. ఆయన నుంచి ఏం చేశాడు, మళ్ళీ ఆ రూమ్ ఖాళీ చేసి పానీపూర్ తీసుకెళ్ళి ఈసీఎలో కొబ్బరి బొండాలు పెట్టాడు. అక్కడ మళ్ళీ మా అమ్మని ఇప్పుడు అవిటి అమ్మాయిని ఇద్దరిని పిలిపించాడు. ఇలా మీ కూతురు కడుపుతో ఉంది కదా, నేను ఇక్కడ కొబ్బరి బొండాలు పెట్టుకున్నాను, మీరు రాని అని చెప్పేసి పిలిపించాడు. ఇక ఆయన ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఆ రోజు నేను తీసుకెళ్తుంటే మా యారాలు మా అత్తగా చెప్పిందంట, డ్రెస్సులు వేసుకొని రోజు వెళ్తుంది ఇలా అని చెప్పేసి మా యారాలు చెప్పిందంట. మా ఆయనకి మా అత్త ఫోన్ చేసి ఏందనంటే ఏం లేదు అని చెప్పేసి ఈయన అన్నాడు.
6వ నెల వచ్చింది, మళ్ళీ మా సావిత వస్తుంది. వీళ్ళకి చెప్తే వీళ్ళు గమ్ముకుంటున్నారు. ఆయన చూస్తేనేమో ఆమెను తీసుకొచ్చి ఇంట్లో ఇలా పెడుతున్నాడు. ఆయనకు పెళ్లి చేసిన ఆయనకి చెప్పిన ఏమి తెలియనట్టు గమ్ముగుండమ్మా అని అంటున్నాడు. ఆమె వచ్చినప్పుడల్లా అన్ని చేసి పెట్టాలి. ఇలా అవుతుంది, ఇంత ఆగేసి వచ్చాడు అని చెప్పేసి నేను ఊరేసుకోపోయాను మేడం. చూసి ఇంక తీసి మా ఆయనే తీశారు. తీసి మా ఇంటికి తీసుకొని వచ్చాడు. మాదే పెళ్లి గడుపుతానే ఉన్నారు 6వ నెల ఇంటికి తీసుకొని వచ్చారు మేడం. తీసుకొని వచ్చిన తర్వాత ఈ పెళ్లి చేసిన ఆయన ఇంకెవరిని పిలవలేదు. పెళ్లి చేసిన ఆయనే ఎందుకు చేసుకున్నావు, ఇలా దేనికి చేసుకున్నావు అని చెప్పేసి అడిగాను. అడిగితేనే నేను చెప్పిన మీరేమో ఇలా చేస్తున్నారు, చెప్పిన వినట్లేదు, ఆయనేమో ఇలా చేస్తున్నాడు, నేను మధ్యలో ఏం చేయాలి, ఎటు నాకేం తండ్రి ఉన్నాడు అని చెప్పుకోనికేనని చెప్పేసి నేను అన్నాను మేడం. ఆయన కూడా ఆయన ఇద్దరిని అరిచి వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె రాలే, ఇంటికి ఫోన్లు జరుగుతున్నాయి. మా అత్తమ్మకి చెప్తే మా అత్తమ్మ ఏమనింది, నీకేమవుతుంది, ఇప్పుడు వరకు గమ్ముకున్నావు కదా, మరి ఆమె దగ్గర డబ్బు మేమే 4 లక్షలు ఇచ్చినాం, వాళ్ళ అన్నోళ్ళు ఫ్లాట్ ఇచ్చారు, ఇల్లు కట్టించారు, చాలా డబ్బులు ఉన్నాయి, 20 సవర్ల బంగారం ఉంది, నీకేమవుతుంది, వచ్చిపోతూ ఉంటే చాలా సామాన్ కూడా ఉంది, వస్తే రాని అవన్నీ తీసుకొని వచ్చి మా ఇంట్లో ఉండమని నువ్వే చెప్పు. అదేంది అత్తమ్మ మళ్ళీ ఇలా అంటున్నా అని నేను అన్నా. మళ్ళీ నేను ఇలా అని చెప్పానని మీ అమ్మ వాళ్ళకి కానీ వెంకట్రావుకి కానీ అసలు చెప్పొద్దు అని చెప్పేసానండి. నేను ఈ మాట కూడా ఆయనకి చెప్పిన, వీళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియకుండానే చెప్పినా, నేను ఆయనకు చెప్తూనే ఉన్నా. తర్వాత 8వ నెల వచ్చింది, మా అన్నయ్యకు పెళ్లి కుదిరింది. పెళ్ళికి వెళ్ళాలి అనే విషయం కాడ నన్ను చాలా కొట్టాడు మేడం. మీ వాళ్ళు అలా వచ్చి చెప్పారు, ఇలా వచ్చి చెప్పారు, నువ్వు ఇట్లా ఆమె దగ్గరికి వెళ్ళి వెంకట్రావు చేత ఇలా నన్ను అర్పించావు, ఇలా పంచాయతీ పెడుతున్నా అని చెప్పేసి ఇంట్లో ఇక స్టార్ట్ అయింది. నాకు మళ్ళీ ఇంకా ఎక్కువ అయిపోయింది. కొట్టాడు. తెల్లారి మా బావ వచ్చాడు, మా అక్క వాళ్ళ ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళడానికి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత నన్ను పెళ్లి చూడలేదు మేడం. ఇంకా మా పెద్దమ్మ పెదనాన్న వాళ్ళు ఉండి ఎలాగో 8వ నెల అయింది కదా, ఇంక 1 నెల ఉంటే డెలివరీకి ఈడే రావాలి కదా, ఆ పిల్లని ఎందుకు అక్కడ ఇక్కడ తిప్పడం అని అంటే, నీ కూతురు నన్ను అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని చెప్పేసి నా మాట వినట్లేదని అంటాడు మేడం. ఏం మాట వినట్లేదా, అన్నం వండి పెట్టట్లేదా, లేకపోతే నువ్వు చెప్పింది చెయ్యట్లేదా అంటే, అవన్నీ ఏం లేవు కానీ నా మాట వినట్లేదు అని అంటూ ఉండేవాడు మేడం. ఇవన్నీ ఇంక ఇట్లా జరిగి ఆ రోజు కూడా అన్నం కూడా తినేయకుండా కడుపుతూనే ఉన్నది, అన్ని పగల తీసుకొచ్చిండు. వారానికి నాకు డెలివరీ అయింది మేడం. పెద్ద ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసేటప్పుడు మా అమ్మ మా అత్తమ్మకి ఫోన్ చేసిందంట, వదిన ఇలా పిల్లకి ఆపరేషన్ చేయాలంటున్నారు అని చెప్పేసి అంటే, మా అమ్మతో నానిందంట, నీ కూతురు నా కొడుకు దగ్గర పండితే కదా, పండగనే ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అనిందంట. 11 రోజులు హాస్పిటల్లోనే ఉన్నా కానీ కనీసం చూడటానికి కూడా రాలేదు మేడం. మా అత్తమ్మ వాళ్ళు 11వ రోజు నీళ్ళకి అని చెప్పేసి వచ్చి నన్ను ఎలా ఉంది ఏంది అనేది మాత్రం పలకరించారు. అమ్మ తోడుకోళ్ళు వచ్చింది, మా ఆడబిడ్డ మా అత్త వచ్చారు కానీ ఎలా ఉంది అని మాత్రం పలకరించలే. పాపను ఎత్తుకొని దరిద్రపు దాన్ని రాత్రి బస్సు బ్రేక్ వేస్తే మేము ముందుకు పడ్డాం, మోకాళ్ళు దెబ్బ తాకింది, దరిద్రానికి పుట్టినవా, ఆడపిల్ల పుట్టినవా అని చెప్పేసి మా అత్త అనింది. ఆ పని ఈ పని అని చెప్పేసి నాకు 15 రోజులు అయింది. నువ్వు ఇప్పుడు వస్తేనే నేను తీసుకెళ్తాను, పాపకు శాంతి వచ్చింది, మాకు లేక పుట్టింది, నేను తీసుకెళ్ళి శాంతి చేయించుకోవాలని చెప్పేసి అన్నారు మేడం. అందరూ మా అమ్మ వాళ్ళు వీళ్ళు ఇక్కడే చేయించుకుందాం, ఆ పిల్ల ఆపరేషన్ చేయించి ఇంత దెబ్బతిని ఉంది కదా, 6 నెలలు కంపల్సరీ మందులు వాడాలన్నారు, ఈలోపు ఏమైద్దో ఏమో తెలియదు అని చెప్పారు అని చెప్పేసి కూడా చెప్పారు మేడం. చెప్తే కాదు ఇప్పుడు ఇలా వస్తేనే కాపురం, లేకపోతే లేదు, నేను బిడ్డలు కన్నాను, నేను నా బిడ్డ లెక్క చూసుకుంటాను, నా తల్లి లెక్క చూసుకుంటాను అని చెప్పేసి 15 రోజులకి ఇక్కడికి హైదరాబాద్కి తీసుకొచ్చారు మేడం. నేను కూడా కావాలని చెప్పేసి వచ్చిన తర్వాత మా ఆయన నాతో పలకలే. ఇంకా మంచినీళ్ళు రోజు నన్నే కాచి పోసుకోమని చెప్తుంది, రోజు నేనే వంట కూడా నన్నే చేసుకోమంటది. ఆ రోజు మా ఆయన అట్లాగే కూర్చున్నారు, నేను నిద్రపోతున్నా. తెల్లారి నాకునే మొత్తం కాచి బాటిల్ పోసి పెట్టింది మేడం. తాగితే మధ్యాహ్నం 2 అయ్యేసరికి ఆ వాటర్ స్మెల్ వస్తుంది, స్మెల్ వస్తున్నాయి దాంట్లో. ఏంది ఇలాగున్నాయి అని చెప్పేసి అంటే మొత్తం కంగారు పడుతుంది. నేను ఈమె కంగారు చూసి నేనే కాచుకుంటాలే అత్తమ్మ,
ఎందుకు అని చెప్పేసి నేను అన్నా అని ఈ బాటిల్ ఇలాగ దాచి వేరే బాటిల్లో కాచి పోసుకున్నాను మేడం. మా యారాలు వాళ్ళ ఇల్లు మా ఇల్లు రోడ్డు అడ్డం అలా దగ్గరికి తీసుకున్నారు. వాళ్ళ ఆయనకి నాకు రంకు ఉందని చెప్పేసి అనుమానం పెట్టుకొని ఆమె వచ్చి నన్ను కొట్టింది మేడం. మా యారాలు. దానికి మా ఆయన ఏమి అడగలే, మా అత్త ఆడబడచ్చు వచ్చి ఏమి అడగలే. ఎందుకు రంకు ఉందన్నది అది యాదగిరి గుట్ట పోయినప్పుడు నేను ఆపరేషన్ చేయించుకున్న మా అమ్మాయినని మా బావగారు ఏం చేశారు, పిల్లని నేను ఎత్తుకోలేకపోతుంటే పిల్లని ఎత్తుకొని క్యూలో నించున్నారు. ఇంకా అప్పుడు తిట్టింది, మా పిల్లల్ని అయితే నువ్వు చేపట్టుకోవట్లేదు, వాళ్ళ పిల్లని అయితే ఎత్తుకుంటున్నావు, పిల్లల్ని ఆయన ఇంటికాడ ఉన్నప్పుడు పిల్లని తీసుకెళ్లి ఆడిపించుకుంటాడు తమ్ముడు కూతురు కదా అని చెప్పేసి దానికి తిడుతూ ఉంది. మేము పిల్లని కూడా ఇచ్చి పంపించట్లా. మా ఆయన కూడా కొబ్బరి బండాలు పెట్టిన తర్వాత మా ఇద్దరు గొడవలు చాలా తగ్గిపోయినాయి. తర్వాత ఇక అక్కడ నుండి మా అమ్మ వచ్చి నన్ను బాగలేదు, కుట్లు విడిపోయినాయి, ఇక్కడ చూపించారు నేరేడు మెట్ల చూపిస్తే కుట్లు లోపల వాచిని రెస్ట్ కావాలని చెప్తే మా అమ్మ నన్ను ఇంటికి తీసుకెళ్ళింది. ఇంటికి తీసుకెళ్ళినాక అక్కడికి మా అత్తమ్మ మా ఆయన వచ్చి గొడవ పెట్టుకున్నారు. నువ్వు కావాలనే చేసినావు, నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని చెప్పేసి మా బాబాయ్ నన్ను పలకరియడానికి వస్తే వాళ్ళ ముందే నా మంచం ఇలా ఎత్తేసి సెలైన్ కట్టి ఉంది అలా పడేసి గొడవ పెట్టుకున్నారు. అక్కడ ఇంకా మొత్తం వాళ్ళు వీళ్ళు మొత్తం అందరం కలబడుకొని పెద్ద గొడవ అయ్యింది. గొడవ అయిన తర్వాత నేను ఇక్కడే ఉన్నా. నేను మళ్ళీ తర్వాత 1 నెల 2 నెలలు ఆగిన తర్వాత మళ్ళీ వచ్చారు. వచ్చి నేను వాళ్ళందరి మాటలు నేను వినను, నా భార్య బిడ్డలు నాకు కావాలి అని చెప్పేసి మా ఆయన ఒక 10 మందిని తీసుకొని మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు మా అత్తమ్మ మేము వచ్చి ఇలాగే కూర్చుంది. మా పిన్ని మా బాబాయి నేను మా అమ్మ ఉన్నాం. ఒకటే చెప్పింది, పిల్లల కోసం పిల్లల కోసం అనే చెప్పి చేసుకున్నావు, నా పిల్లని నాకు ఇచ్చే, నీ పిల్లని నువ్వు తీసుకో, అంతేగాని ఇవన్నీ లొల్లులు వద్దు అనేది ఇంక అందరినీ లేచి వెళ్ళిపోయింది మేడం. ఈ మాట మేము పెళ్లి చేసిన అతన్ని మా వాళ్ళు కూడా మా తరపు నుంచి కూడా 10 మంది వచ్చేసి అడిగారు. ఆయన ఏమో గట్టిగా వాదించాడు, ఎవరేమైనా సహజంగా పిల్లల కోసం అని చెప్తాం కానీ పిల్లలు లేరు పిల్లల కోసం అని, అంతేగాని పిల్లలు పుట్టినాక వేరు చేస్తాము తల్లి బిడ్డనానని చెప్పేసి మేమేమైనా చెప్పామని చెప్పేసి ఆయన వాదికిచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ 1 నెలకు వచ్చారు. వచ్చి ఇక్కడే ఉంటాను కానీ వాళ్ళ ఇంట్లో వద్దు వీళ్ళ ఇంట్లో వద్దు, మనం సపరేట్ రూమ్ తీసుకున్నాం అని చెప్పేసి రూమ్ తీసుకొని వెళ్ళినాం మేడం. సెంటర్లో తీసుకొని వెళ్తే నువ్వు పనికి వెళ్ళు, మా అమ్మ పూలు అమ్ముతుంది, నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి పూలు అమ్ము, లేదా నేను పిల్లని పట్టుకొని కూర్చుంటా, నాకే పని చేత కాదు, నేను బయలుదేరి పనికి వెళ్తే టైఫాయిడ్ జ్వరం, లేదా ఇంకో పనికి వెళ్ళడానికి నాకు ఏ పని చేత కాదు, నువ్వు పనికి వెళ్ళు, నేను పిల్లని పట్టుకొని ఉంటానని చెప్పేసి అన్నాడు మేడం. అలా 3 రోజులు ఉంటే తల్లి పిల్లలకు మాకు అన్నం నీళ్ళు వండటం అన్నం పడవేయడం. మళ్ళీ అక్కడ నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర తీసుకొచ్చి ఇదిగో నీ కూతురు నీకు అప్పచెప్తున్నా, నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి మా అమ్మకు అప్పచెప్పేసి వెళ్ళాడు. ఈ సరుకులు ఉప్పు అవి ఒక 300లకు తెస్తే అవన్నీ నావే అని చెప్పేసి సర్దుకున్నాడు. అలా ఉన్న తర్వాత మళ్ళీ ఒక 4 నెలలకు వచ్చాడు మేడం. మళ్ళీ అందరినీ బతిలాడి మా అమ్మని బతిలాడి వస్తే సరే మళ్ళీ పెళ్లి చేసిన ఆయనే సర్దు చెప్పి తీసుకొచ్చాడు. ఉదయం 7 గంటలకు వెళ్తాడు, నైట్ 12-1 గంటలకు వస్తాడు మేడం. వచ్చి గొడవ పెట్టుకొని కొట్టేది. అలా ఒక రోజు ఏం చేశాడు, మీదకి వచ్చి కుతికి పట్టుకున్నాడు. పొద్దుగాల మా అన్నయ్యకి ఆ పెళ్లి చేసిన అతనికి వీళ్ళకి ఫోన్ చేస్తే 2వ రోజుకి వచ్చారు. మా ఆడబిడ్డ పొద్దున్నే వచ్చి ఏమంటది, నువ్వు నా తమ్ముడి దగ్గర పడుకోవట్లేదు అంట కదా, అందుకే కదా మీకు గొడవ అవుతుంది, ఇంక దేనికి అవుతుంది, మా తమ్ముడు ఇదే చెప్తున్నాడు అని చెప్పేసి అంటే అక్కడ ఉన్న ఆడవాళ్ళు అందరు తిట్టారు మేడం. ఇన్నాళ్ళు ఈ మధ్యలో ఇంకా మీ సరిత రాలేదా మీ దగ్గరికి? ఎప్పుడు ఫోన్లో చేసుకుని మాట్లాడుతుంటే ఫోన్లో మాట్లాడుకుంటారు, ఆవిడ రాలే. తర్వాత మళ్ళీ మీకు 2వ పాప ఎప్పుడు పుట్టింది? మా 2వ పాప 2013లో పుట్టింది. ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటారా మళ్ళీ 2వసారి ప్రెగ్నెంట్ అయ్యారా? మళ్ళీ ఆయన మొత్తం పక్కగా ఎలా చేశారు, ఇట్లా అవుతుందని చెప్పేసి అలా రాకూడదు అని చెప్పేసి వీళ్ళందరూ బెదిరి పెట్టారు. బెదిరి పెట్టిన తర్వాత తీసుకెళ్ళాను నన్ను. 3 నెలలు 4 నెలలు చూసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. 6వ నెల వచ్చిన తర్వాత నాకు మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయినాయి. అయితే ఒక నైట్కి 5,000 అయినాయి. 5,000 అయితే నా దగ్గర లేవు, నేను పెట్టలేను, మీ అమ్మని పిలిపించుకొని నువ్వు వెళ్ళిపోను అని చెప్పేసి అన్నారు మేడం. అప్పుడు దాకా మా అమ్మ వాళ్ళ ఇంటికంటేనే పంపించిన వాళ్ళు, మా అమ్మ వాళ్ళతో మాట్లాడినా కానీ ఊరుకునే వాళ్ళు. మా అమ్మకి ఫోన్ చేసి 6వ నెల అమావాస్య పూట పంపించారు మేడం నన్ను. అప్పుడు వచ్చారు, మా అత్తమ్మ వచ్చింది కానీ ఎలా ఉంది ఏందని మాత్రం పలకరించలేదు. మా ఆయన వచ్చాడు, వచ్చి హాస్పిటల్లో ఉండమని చెప్పేసి గొడవ చేసి ఉన్నాడు మేడం.
ఉండే తర్వాత డాక్టర్ గారు వచ్చి అరిచాడు, మమ్మల్ని అరిచాడు. నన్ను ఇంట ఇలా గొడవ చేస్తే ఇంకా ఆయన అరిచి పొమ్మన్నాడు మేడం. డెలివరీ అయిన తర్వాత మా ఆయన వచ్చి చూసాడు, పాపను చూసాడు, నన్ను చూసాడు. మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చి పాపం ఇంకా బయటకు వచ్చిన తర్వాత బాగానే ఉన్నాం. మళ్ళీ 1 నెల కల్లా పంపించారు. పంపిస్తే ఇంక ఇక్కడ చూసే వాళ్ళు కూడా ఎవరు లేరు మేడం. అక్కడ నేను చూస్తానని చెప్పేసి తీసుకొచ్చుకుని ఆ నెల 2 నెలలు బాగానే ఉన్నాడు. మళ్ళీ 2 నెలల కాడ నుంచి మళ్ళీ స్టార్ట్. ఇక ఈ పాప నాకు పుట్టలేదు, ఇది మంచిగా లేవు, నువ్వు అక్కడ వెళ్ళినావు, ఇక్కడ వెళ్ళినావు. ఇప్పుడు ఫైనల్ గా ఏం జరిగింది? ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం చెప్పాలనుకున్నారు? ఫైనల్ గానా మేడం, గుంటూరు తీసుకెళ్ళాడు. అక్కడ 1 నెల ఉంచాడు. అక్కడ గొడవలు పెట్టేసుకొని అక్కడ నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు మేడం. నన్ను బయటకు గంటేస్తే అక్కడ కంప్లైంట్ ఇచ్చిన నేను. పిల్లల్ని తీసుకున్నారు అంటే వాళ్ళు అడిగారు, అమ్మ మరి ఇలా చేస్తున్నారు కదా, నీకు కాపురం కావాలా వద్దా అంటే. ఎక్కడ కంప్లైంట్ ఇచ్చారు? పోలీస్ గుంటూరులో మేడం, పెద్ద కాక అని. అక్కడ కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కాపురం కావాలా వద్దా అంటే నేను కాపురం కావాలనే వెళ్ళాను మేడం. అక్కడ ఒక ఫ్రెండ్ అంట మేడం, అతని చేత అడిగిచ్చాడు, నువ్వు పోలీస్ స్టేషన్ కే వెళ్ళావో లేకుంటే ఇంకెక్కడికన్నా వెళ్ళావో, ఏంటి గ్యారంటీ అని చెప్పేసి అడిగితే గమ్ముకున్నాడు మేడం. గమ్ముకున్నాడు. మళ్ళీ పిల్లల్ని తీసుకొని నన్ను వెళ్ళగొడితే నేను మళ్ళీ చేంకుర్తి వెళ్ళి చేంకుర్తి కంప్లైంట్ ఇస్తే మా ఊరు పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళు ఇప్పించి కాపురం కుదుటపడేదానికి చూసారు మేడం. చూసి వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ విత్డ్రా తీసుకోకుండానే వాళ్ళు మాట్లాడి మధ్యలో మా పిల్లలు మేము మాట్లాడతాం, మీ కేసులు అన్ని ఎందుకని చెప్పేసి వాళ్ళు మాట్లాడి పక్కకు తీసుకెళ్లి మాట్లాడారు మేడం. వాళ్ళు కలిసి వెళ్ళమని చెప్తే ఈయన నన్ను తీసుకెళ్లలేదు మేడం. మళ్ళీ ఫోన్లు వద్దు ఇద్దరికి అని చెప్పేసి అక్కడేం చెప్పాడు, ఫోన్లతోటి గొడవ అవుతుంది, వాళ్ళ అమ్మకు చేసి మాట్లాడుతుంది అని చెప్పేసి అన్నారు మేడం. అన్న తర్వాత సరే ఫోన్లు వద్దు అని చెప్పేసి చెప్పించారు మేడం. చెప్పించిన తర్వాత మళ్ళీ ఆయన నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోయి 1 వారానికి వచ్చి నా ఫోన్ లో అలా ఉంది ఇలా ఉంది, నాకు అక్కడ ముస్లిమ్స్ అతను నా ఫ్రెండ్ చెప్పాడు, నువ్వు ఫోన్లో ఎక్కువ మాట్లాడుతున్నావంట, వేరే వాళ్ళతో ఉంటున్నావంట, హైదరాబాద్ లో కూడా ఇలా తిరుగుతున్నావంట, నాకు వాళ్ళు చెప్పారు, ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి నన్ను అడిగాడు. నీకు ఇలాంటి ఇప్పుడు వరకు చేసిన హింస చాలు, నీకు ఇలాంటి అనుమానాలు ఏమన్నా ఉంటే నన్ను వదిలేసి వెళ్ళిపో, నా బ్రతికేదో నేను బ్రతుకుతా, లేదు ఏ అనుమానం లేదు మంచిగా చూసుకుంటా అంటేనే తీసుకోబో, నాకు ఇక్కడ వెనక ఆదరవు లేదు. తీసుకొని వచ్చారు, హైదరాబాద్ కి తీసుకొని వచ్చారు. నన్ను రూమ్ క్లీన్ చేయమని చెప్పేసి కూరగాయలకు అని చెప్పి వెళ్ళి వచ్చారు. కూరగాయలు సరుకులు ఏం తీసుకురాలేదు. వచ్చి నేను ఇంతకు ముందు ఉన్న ఇంటికల్లా ఆయన దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, నువ్వు వేరే అతనితో ఉంటే వాళ్ళు పట్టుకొని నిన్ను కొట్టారంట కదా, అతన్ని కొట్టారంట కదా, నువ్వు ఎటు చూసావు, ఎలా ఉన్నావు, మీరిద్దరు అసలు ఎలా ఉండేవాళ్ళు, మీ పరిచయం ఎక్కడి నుండి, తనతో ఎలా ఉండేదానివి, ఎలా ఉంటావు అని చెప్పేసి చాలా అంటే చాలా నీచంగా అడిగేవాడు మేడం. నీ వల్ల నేను గుంటూరులో బండి వదిలేసి వచ్చిన 40,000 నష్టమైనవి అంటే, సరే వేరే ఆమె తెలిసిన ఆమె కాళ్ళు పట్టుకొని ఆమె బంగారం తాకట్టు పెట్టి నా బంగారం తాకట్టు పెట్టేసి డబ్బులు 25,000 తీసుకొచ్చి ఇచ్చిన మేడం. ఇచ్చి బండి కొనుక్కుండా బండికి కూడా పోకుండా నువ్వు వాడితో నల్ల బండిని అంట కదా, వాళ్ళు కిటికీ అద్దాల్లో నుంచి చూసినారంట కదా, నువ్వు వాడితో ఎలా ఉండేదానివి అని చెప్పి రేత్రి. అంటే మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు అతను లేడా, మీ ఆయన లేడా? ఉన్నారు మేడం. ఆయన ఉన్నప్పుడే అదే ఇంట్లో. సరే ఓకే. ఇంటి ఓనర్ చెప్పాడంట ఆ రూమ్ ఖాళీ చేయడానికి. ఓనరు ఇలా నన్ను తప్పుగా అడిగితే నేను ఈయనకి చెప్పకుండా ఊరికని ఊరని చెప్పేసి రూమ్ ఖాళీ చేయించుకొని తీసుకెళ్ళినా మేడం. ఓనర్ మిమ్మల్ని అడిగాడా? అడిగితే దానికి నేను చెప్పకుండా తీసుకొని వెళ్ళినా మేడం. వెళ్ళిన తర్వాత ఇంకేం చెప్పలా నేను. అబద్ధం చెప్పాడంటారు మీరు? అయ్యి ఉండొచ్చు మేడం. అప్పటికి 4 నెలలు అయిపోతుంది, మా రూమ్ ఖాళీ చేసుకొని 4 నెలలు అయిపోతుంది. ఎందుకు అనుమానం వచ్చింది? ఈయనకి గుంటూరులో వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండంట, చిన్న పాప నాకు పుట్టలేదు ఆడికే పుట్టిందని చెప్పేసి చిన్న పాపకు కూడా కాల్చి అన్నం పెట్టకుండా ఏం లేకుండా రోజు ఇదే నైట్ నిద్రపోనీడు. నువ్వు లేనా కూర్చో, నువ్వు సమాధానం చెప్పు, నువ్వు ఎందుకు ఇలా చేసినావు అని చెప్పేసి రోజు హింస పెట్టేవాడు మేడం. నేనుండి ఎందుకు ఇలా చేస్తున్నావు దేనికి అని అంటేను, నువ్వేంది ఇంత చిన్నదానికి నువ్వు ఇలా అంటున్నావు, నెల 10 రోజులు కూడా కాలేదు,
నేను ముందు దాన్ని అయితే ఎంత హింస పెట్టినానో తెలుసా. పొద్దంతా అమ్మే వాళ్ళ అన్నోళ్ళ దగ్గర పనికి వెళ్ళాలి, సాయంత్రం వచ్చినాక ఇదే కొట్టను తిట్టును. నేనేమన్నా నేను కొడుతున్నానా తిడుతున్నానా? ఏం లేదు కదా, నేను అడిగిన దానికి సమాధానమే కదా నేను చెప్పమంటున్నాను. ఎందుకు చెప్పట్లేదు నువ్వు? మరి నీకు ఏ సంబంధం లేనప్పుడు ఓపికగా నువ్వు ఎందుకు మాటలు చెప్పట్లేదు? ఇంకొక రోజు మళ్ళీ బండి తీసుకున్న బండి కూడా వెనక్కి ఇచ్చేస్తానని అన్నాడు అని నన్ను కొట్టి గందరగోళం చేస్తుంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి కానీ లేదా మా అత్త వాళ్ళ ఇంటికి కానీ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తానని చెప్పేసి కూషే కూడా తీసుకొని వెళ్ళారు మేడం. తీసుకెళ్ళి ఎందుకు ఇటు తీసుకెళ్తున్నావు అంటే నేను బండి ఇచ్చేస్తాను, నేను రాను, రిటర్ను నువ్వే వెళ్ళిపోనని చెప్పేసి అని అంటే అట్లా కాదు మావయ్య, అది మావయ్య, ఇది మావయ్య అని చెప్పి మళ్ళీ బ్రతిని ఆడుకొని ఈసీఎల్ తులసి హాస్పిటల్ రౌండ్ బిల్డింగ్ అడిగి తీసుకొచ్చి ఆపిండు మాట్లాడదామంటే. పాపని తీసుకొని మంచినీళ్ళు తాగేసి వస్తానని చెప్పి వెళ్ళాడు మేడం. ఇలా చేస్తుండేసరికి నాకు ఇంకా అసలు ఏం చేయాలో తెలియక నేను నడుచుకుంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. అప్సిగూడ వరకే నడుచుకుంటే వెళ్ళిన. అక్కడ నుండి వేరే వాళ్ళు పిల్లలు మీతోనే ఉన్నారా? పెద్ద పాప వచ్చేసి మా అత్తమ్మ దగ్గర ఉంది, చిన్న పాపని మా ఆయన దగ్గర వదిలిపెట్టా. బండి వెనక్కి ఇచ్చేస్తానని నన్ను బెదిరిస్తున్నాడు కదా. వెళ్తే ఈ లోపే అక్కడ వెతికింది లేదు, ఏమీ లేదు మేడం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయి వేరే అతనితో లేచిపోయింది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిండంట. మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చాలా నీచంగా నీ కూతురు అలా లేచిపోయింది, ఇలా లేచిపోయింది అని చెప్పేసి నాన్న నీచంగా చెప్పిండండి మేడం. మా అన్నయ్య భద్రాచలం వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తే మా అన్నయ్యకి కూడా అలాగే చేసి చెప్పాడండి మేడం. మా అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే మా అన్నయ్య మీరే కిడ్నాప్ చేశారేమో, నీ చెల్లెలు అలా చేస్తుందంట, ఇలా చేస్తుందంట అని చెప్పేసి మాట్లాడారు మేడం. మాట్లాడి మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళి అత్తమ్మ ఇలా చేస్తున్నాడు అంటే మా అత్తమ్మ కాడికి అంతకు ముందు వెళ్ళినప్పుడు మా ఆయన చెప్పాడంట మా అత్తమ్మని పట్టుకొని గట్టిగా, అది నా దగ్గర పడుకోవట్లేదు, పిల్లలకి తల్లిగానే ఉంటానంటుంది, నాకు పెళ్ళంగా ఉండదంటమ్మానని చెప్పేసి చెప్పుకొని సిగ్గు విడిచి చెప్పుకుంటున్నానని చెప్పేసి గట్టిగా పట్టుకొని ఏడ్చిందంట. పొద్దున్నే మళ్ళీ మా అత్తమ్మని తీసుకొని వచ్చి కేసు విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి అంటే మా బావగారితో గొడవ పెట్టుకున్నారు. మళ్ళీ నేను మా అత్తమ్మని మా ఆయన్ని ఎదురు పెట్టుకొని అడిగినా, అత్తకి ఇలా చెప్పావంట కదా, నేను నీ దగ్గర ఉండట్లేదా, చెయ్యట్లేదా అని చెప్పేసి మాట్లాడినా మేడం. ఒప్పుకున్నాడు. లేదమ్మా అలా ఏం లేదమ్మా అంటే మా అత్తమ్మ అరిచింది. అడిగిన తర్వాత మా బావ వచ్చి నువ్వేంది మీ ఊరెళ్ళి ఊకే ఇలా పంచాయతీలు చేస్తున్నా అంటే దేనికి, ఎందుకు, అసలు ముందు ఆమె నువ్వే రమ్మన్నావంట కదా చూడటానికి అని చెప్పేసి మా బావ మళ్ళీ రిటర్న్ అడిగాడు. అడిగితేను లేదు బావ ఇలా జరిగిందంటే మా బావ ఏం చేశాడు, మా సవితికి ఫోన్ చేశాడు. చేస్తే ఆమె చెప్పింది లేదు నాకు పెళ్లి కాలేదని చెప్పి నన్ను ఇంటికి తీసుకెళ్ళాడు అని చెప్పడంతో ఇంకా ఆయన రాపోయి వెళ్ళిపోయాడు. నేను కేసు విత్డ్రా కూడా మీ వెనకడితే నేను రానని. మా అత్తమ్మ మా ఆయన వల్ల ఇక్కడ ఇలా జరిగినాయి అన్నీ నువ్వు కేసులో స్టేషన్లో చెప్పావంటే వాళ్ళు నిన్ను కొడతారు, నన్ను కొడతారు, ఇద్దరిని లోపల జైల్లో పెట్టేస్తారు, మన పిల్లలు అనాథలు అయిపోతారు, ఇబ్బంది పడిపోతాము, నేను ఇలా నువ్వు ఇక్కడ వెళ్ళావని తెలియకు నేను ఇట్లా పెట్టాను, నాకు తప్పే, నన్ను క్షమించు, ఇలా అక్కడ వాళ్ళు ఏం అడిగినా అన్నిటికీ తలూపు తప్పేనని చెప్పు, కానీ ఇంకేం ఎదురు మాట్లాడొద్దు, నన్ను ఇలా చేస్తున్నారని ఏం చెప్పొద్దు. వాళ్ళు ఏం అడిగారు, మందు తాగానని చెప్పి పెట్టారంట మేడం. వాళ్ళు అడిగితే లేదు సార్ నేను బాగానే ఉన్నాను, ఇలా గొడవ అయింది, మా అత్తమ్మ వాళ్ళకి చెప్పడానికి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే మరి ఏందమ్మా వేరే వాళ్ళతో ఇలా సంబంధం అని నెంబర్ ఇచ్చాడు మీ ఆయన, ఇలా అంటే అలాంటిది ఏం లేదు సార్ అని అంటే ఇలా గిల్లాడు మా ఆయన. గిల్లి అలాంటి ఏం చెప్పకూడదు, గమ్ముకుండు, నువ్వేం చెప్పినా అన్నిటికి తలూపు కానీ ఇంకేం చెప్పు మాకు అని చెప్పి అన్నారు. సరే అన్నిటికీ అలాగే చెప్పి అసలు ఆయన ఏం రాసి కంప్లైంట్ ఇచ్చాడో కూడా తెలియదు నాకు. బయటకు వచ్చిన తర్వాత కానిస్టేబుల్ వాళ్ళు చెప్పారు ఎందుకయ్యా కేసు ఫైల్ చేయించొద్దు అంటే అప్పటికప్పుడు ఫైల్ చేయించావు, ఎక్కడికి వెళ్ళింది కనీసం బయట చూద్దాం అనగన్నా కానీ ఉండలేదు, ఇప్పుడు ఇంత బాధ ఎందుకు అయ్యా జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇంటికి పంపించారు మేడం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గొడవ అయింది మాకు. ఆ పాపకు బాగాలేక ఇబ్బందిగా ఉంటే నీళ్లు పట్టే కదా నాది నీచి బతుకయింది అన్నా నేను మేడం. అంటే నువ్వు ఇలా నన్ను అన్నావు, దేనికి అన్నావు, ఎందుకు అన్నావు అని చెప్పేసి నైట్ మొత్తం గొడవ పెట్టుకుని 2 గంటల ప్రయాణం చేశాడు మేడం. చేస్తే లేదు నేను అత్తమ్మతో మాట్లాడతానని 6 గంటల వరకు బతిన్లు అడుకొని కొడుతున్నాడు, గోడకేసి కొట్టి అటు చేసి ఇటు చేసి కొడుతున్నా కూడా గమ్ముకు ఉండి ఓర్చుకొని 6 గంటలకు మా అత్తమ్మకు ఫోన్ చేస్తే మా అత్తమ్మ మళ్ళీ నన్నే తిట్టింది. తీసుకెళ్తానని ఇంటికి వాళ్ళు ఆయన వచ్చేసి ఏంది గొడవ అని చెప్పేసి అరిస్తే ఇల్లు బయటికి పంపించారు. 6 గంటలకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అని చెప్పి బయలుదేరితే మెట్టుగుల్లో ఆపి నేను మళ్ళీ డబ్బుల్లో నేను మా అమ్మ వాళ్ళ కాడికి వెళ్ళాలని చెప్పేసి అక్కడ ఆపి నా చీర మొత్తం ఇలా లాగి
పిల్లల్ని తీసుకొని నన్ను బయటికి ఆయన వెళ్ళిపోతూ మా అమ్మ వాళ్ళ వీళ్ళకి ఫోన్ చేసి అది పిల్లలు ఇద్దరిని వదిలిపెట్టేసి వేరే వాటితో లేచిపోతుంది, నాతో ఉండట్లేదు. సరే అని చెప్పి మీ అమ్మ వాళ్ళతో చెప్పి అతని పిల్లలు తీసుకెళ్ళిపోయాడా? తర్వాత నన్ను మళ్ళీ స్టేషన్ కి తీసుకొని వెళ్ళాడు. తీసుకెళ్ళినాక మళ్ళీ మా అత్తమ్మ వచ్చింది, నచ్చ చెప్పి రమ్మని చెప్పి అడిగింది. నన్ను ఇలా చేశారు, నేను ఎలా నమ్మాలి? అట్లా ఒకసారి ఒక మాట మాట్లాడుతున్నారు, ఒకసారి ఒక మాట మాట్లాడుతున్నారు. నాకు భయంగా ఉంది. నేను మా ఇంటికి వెళ్ళి మా అమ్మ వాళ్ళతోటి 2 రోజులు ఉండి వస్తా అని అన్నా. సరే అని చెప్పేసి అని తీసుకొని వెళ్ళారు. తీసుకెళ్ళేటప్పుడు కూడా నాన్న హింస. ఆ స్టేషన్లో నన్ను వదిలేసాడు. మా వాళ్ళకి నేను లేచిపోయానని చెప్పేసి మాట్లాడారంట మేడం. నేను పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేయిస్తే అప్పటికే ఫోన్ చేసి అమ్మాయి లేచిపోయిందని అని చెప్పేసి చెప్పి మాట్లాడారంట మేడం. వాళ్ళకి మళ్ళీ నేను చేస్తే ఇలా ఇలా అంటున్నారమ్మా అంటే ఫోన్ మళ్ళీ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. సరే ఇప్పుడు ఫైనల్ గా ఏమైందమ్మా? ఇప్పుడు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? నేను ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను మేడం. 6 నెలల నుంచి. 6 నెలల నుంచి. ఓకే, మీ పిల్లలు మీతోనే ఉన్నారా? పిల్లలు నాతోనే ఉన్నారు. అతను ఎక్కడ ఉంటున్నాడు? ఆయన ఇక్కడే ఉంటున్నారు మేడం. ఎవరితో ఉంటున్నాడు? ఆ విషయాలని నాకు తెలియదు. ఇప్పుడు మీకేం కావాలని మీరు వచ్చారు చెప్పండి. నాకు నా పిల్లలకి ఏదైనా ఆధారం చూపిస్తారని వచ్చాను మేడం. ఆధారం అంటే ఇప్పుడు అతను మంచిగా ఉండి మారి బాగుంటే మీరు అతనితో ఉండాలనుకుంటున్నారా? నాకు నమ్మకం లేదు మేడం. సో మీరు అతని దగ్గర నుంచి విడిపోవాలనుకుంటున్నారా అని అనుకుంటున్నారా? మీ పిల్లల్ని విడాకులు మాత్రం ఇవ్వను మేడం. విడాకులు మాత్రం ఇవ్వను. కానీ అతనితో ఉండరు. మీరు సపరేట్ గా మీ అమ్మతో ఉంటారు. మీ అమ్మతో మీ పిల్లలతో ఉంటారు. అతను మీకేమైనా సహాయం చేయాలనా? మరి 2 ఆడపిల్లలు కదా మేడం. అది అడగడానికి వచ్చారు మీరు ఇప్పుడు. మేడం సరే, మీ ఆయన్ని పిలిచి అసలు మాట్లాడదాం అంటారు. మీ ఆయన పేరు ఏంటన్నారు? సుబ్బారావు మేడం. సుబ్బారావు. ఏంటండి ప్రాబ్లం చెప్పండి మీకు, ప్రమీల గారికి. నాకు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయింది. అవును. ఆమెకు మేము విడాకులు తీసుకున్నాం. ఆమె పిల్లలు లేరు మేడం. నేనే వద్దన్నా ఉన్నాయి. వద్దంటే విడాకులు తీసుకుంటాను, నీకేం కావాలి తీసుకొని చెప్పేసా. లేని నెలలో నేను ఉంటాను అంది. నాకు వద్దమ్మ, పిల్లలు లేనిది ఆ జీవితం నాకు అవసరం లేదు, నీకేం కావాలి చెప్పంటే వాళ్ళ అన్నలతో మాత్రం కేసులు పెట్టారు మా మీద. నీకేం కావాలి చెప్పు, నీకే డబ్బులు కావాలి, ఇంట్లో ఏం కావాలంటే నాకు 2 లక్షల డబ్బు, ఇంట్లో సామాన్ మొత్తం అయినా ఒప్పుకుంది. 2 లక్షల డబ్బులు ఇచ్చి ఇంట్లో సామాన్ మొత్తం అడిగింది. ఇప్పుడు అంటే మీరు కేవలం ఆవిడకి పిల్లలు పుట్టరా అని ఆవిడ వదిలేయాలనుకున్నారు. ఇప్పుడు ఒకవేళ మీ పెళ్ళైన తర్వాత మీకు పిల్లలు పుట్టరు అని చెప్పారనుకోండి డాక్టర్, మరి అలా కాదండి, మీ ఇద్దరి మధ్యలో అట్లా జరిగింది. ఆవిడకి పుట్టలేదు, బాగానే ఉంది. ఒకవేళ మీకు పుట్టరు అని చెప్పారు డాక్టర్, అప్పుడు ఆవిడకి ఇంకా పెళ్లి చేసేవాళ్ళ మీరు? చేయలేము, చేయలేరు. సరే, నెక్స్ట్ చెప్పండి. ఇంకా 2 లక్షల రూపాయల డబ్బు, 2 లక్షల రూపాయల డబ్బుతో వదిలించుకుందాం ఇంట్లో సామాన్ మొత్తం కావాలని ఒప్పుకుంది. మీ పెద్దల పూర్వంగా పేపర్ రాపించుకున్నాం. ఆ పేపర్ అట్లానే రంగారెడ్డి కోర్టులో విడాకులు తీసేసుకున్నాం. తీసిన తర్వాత వీళ్ళ ఊర్లోనే మా అమ్మాయి అన్న కొడుకున్నాడు, అతను చూసి సంబంధం చేశాడు. చేస్తే బాగానే ఉంది. పెద్ద అమ్మాయి పుట్టిన తర్వాత ఆమె నాకు ఫోన్ చేస్తుంది. ముందు అమ్మాయి ఫోన్ చేసి, నాకు రేషన్ కార్డు ఉంది కదా, ఆ రేషన్ కార్డు నాన్ను కాదని నాకు విడాకులు ఇచ్చావు, ఆ సామాన్ మొత్తం ఇచ్చి ఆ రేషన్ కార్డు నాది నాకు ఇచ్చేసా అని అడిగింది. రేషన్ కార్డు సరే వచ్చి తీసుకెళ్ళమ్మా అనేది నీకు అని చెప్పేసా. ఈ అమ్మాయి ఇంటి దగ్గరే ఉంది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి రేషన్ కార్డు ఇప్పించేసి నేను జిరాక్స్ పెట్టి నాకు ఏమైనా అవసరం అయితే జిరాక్స్ తీసి పెట్టుకొని పంపించేసా. ఈ అమ్మాయి ఒక 1/2 గంట సేపు మాట్లాడుకున్నారు. ఇల్లు గల్లోళ్ళు కూడా ఉన్నారు. ఎవరని కూడా నన్ను అడిగారు. వీళ్ళు పెద్దమ్మ కూతురు అని చెప్పాను నేను. ఈ విషయం తీసుకెళ్ళి వీళ్ళు పెద్దలో పెట్టింది. ఈ అమ్మాయి పెద్దలో పెడితే పెళ్లి చేసిన పెద్ద మనిషి వీళ్ళ బాబాయ్ వాళ్ళు, వీళ్ళ అన్నయ్య వాళ్ళు, అమ్మాయి కాదని విడాకులు ఇచ్చేసావు, మళ్ళీ అమ్మాయిని ఎట్లా తెచ్చుకున్నావు అని అడిగారు నన్ను. అమ్మాయికి ఇట్లా మేము ఒప్పందం రాసుకున్నాము, అన్ని ఇస్తా అన్నాను, డబ్బులు కూడా ఇట్లా ఇచ్చేసాము. దాని గురించి అడిగినప్పుడు ఆ ఒక్క వస్తువే నా దగ్గర ఉంది, అమ్మాయి నాది నాకు ఇచ్చేసా అన్నప్పుడు నేను ఇవ్వాలి కదా, చేశానని చెప్పేసా. అమ్మాయిని తీసుకురావడం తప్పు అని అందరూ మాట్లాడారు. తప్పంటే మా అమ్మని ఏమన్నాం అక్కడ ప్రజెంట్ వాళ్ళ ఊళ్ళో పెద్ద మనుషుల ముందు, మా తప్పని మేము తల దించుకున్నాం. వాళ్ళు కొట్టబోయినా తిట్టబోయినా తల దించుకున్నాం మేము. ఈ అమ్మాయి పుట్టిన తర్వాత బాగానే ఉంది. ఈ అమ్మాయి పుట్టిన తర్వాత అమ్మాయి నా దగ్గర 4 నెలలు ఉంటే 2-3 నెలలు వాళ్ళ ఇంటికాడ గడుపుకొని వస్తుంది. మనకు అసలు మ్యాటర్ ఏందో మాకేం అర్థం కాల. ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చిన్న అమ్మాయికి కూడా పుట్టింది, 2 అమ్మాయి పుట్టింది. పుట్టిన తర్వాత ఖర్చు, హాస్పిటల్ ఖర్చు వాళ్ళు పెట్టినారు. ఆ అమ్మాయికి మాత్రం కొద్ది బాక్సులు పెట్టాలి, బాగాలేదని చెప్పారు. మేము పెట్టలేమంటే ఆ ఖర్చుని 60,000 ఖర్చు అవుతుంది, నేనే పెట్టుకున్నా చిన్న అమ్మాయికి. మొన్న నేను ఒక 6 నెలల క్రితం ఇక్కడి నుంచి మా పిల్లలు చదువు స్కూల్ వేసుకొని పని చేసుకుని అట్టే ఉందామని ఇద్దరం ఆలోచించుకొని చెప్పేసాం ఇల్లు గల్లోళ్ళకి. మేము 2-3 నెలల్లో ఖాళీ చేస్తామని చెప్పేసాం. నేను అనుకున్న టైంకి 1 నెల రోజుల ముందే ఖాళీ చేయించేశారు. నేను ఇంకోళ్ళని ఏం అడగలి, ఇంటికి వెళ్ళాలని. నెల ఖాళీ చేసి వెళ్ళిపోతాను, ఇంకొక నెల ఏముంది నేను పెట్టిన గడువు కూడా, ఈ లోపే ఖాళీ చేయమన్నారు. నాకు మనసు బాధ అనిపించేసి వాళ్ళు నేనేం అడగల, వెళ్ళిపోయా. 20 రోజులు నా దగ్గర బాగుంది మేడం.
20 రోజుల తర్వాత చిన్నపిల్ల నీకు పుట్టల, పెద్ద పిల్ల నీకు పుట్టింది, నాకేందో తేల్చి పంపాను అంది. సరే నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోమ్మా, నువ్వు మీ వాళ్ళని పిలిపించుకో ఇక్కడికి, మీ బాబాయిలు ఉన్నారు, మీ అన్నవాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసిన పెద్ద మనిషి కూడా ఇంటి పక్కనే ఉన్నాడు, నీకు ఇష్టం లేనప్పుడు నా దగ్గర నువ్వు కాపురం చేయలేవు, వెళ్ళిపో అని చెప్పేసా. ఆ రోజు గమ్మునుంది. 2వ రోజు బ్లేడ్లు పెట్టి మొత్తం కోసుకుంది. ఇంక 2వ రోజు 6 గంటలప్పుడు ఎలుగుల ముందు ఆగింది. నేను అటుకుని పోయా. ఎలుగుల ముందు ఆగి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రేపు 9 గంటలకు వెళ్ళిపోయింది. 9 గంటలకు వెళ్ళిపోతే మా ఫ్రెండ్ పోయి చెప్పిందంట, అన్న ఇటు నేను ఎలుగుల ముందు ఆగాను అని అందంట. ఫోన్ చేశాడు. ఫోన్ చేసి పిలిపించి, అన్న ఇటు ఎలుగుల ముందు అయిందంట అని చెప్పుకొచ్చాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. 10 మేము చేర్చలేక రేత్రి ఎమర్జెన్సీ వాటిలో చేర్చాం. చేర్చిన తర్వాత ఈ 2 పిల్లల్ని అతను పడినాడు. నేను లోపల పోయి మొత్తం ట్రీట్మెంట్ మొత్తం ఇప్పించి బయట తిరిగి వచ్చి రేత్రి 2 అయింది. ఇంటికి వెళ్ళిపోయింది. 2 రోజులు ఉంది. 2 రోజులు ఉన్న తర్వాత ఇక నేను వెళ్ళిపోతాను అంది. పిల్లల్ని తీసుకున్నా. నేను 2 పిల్లల్ని తీసుకున్నా. వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇంకోళ్ళు ఉన్నారు నాకు అని చెప్పావు, నాకు 2 పిల్లలు ఇచ్చేసాయి, నువ్వు వెళ్ళిపోయి నేను పిల్లల్ని తీసుకున్నా. పోయి కేసు పెట్టింది పోలీస్ స్టేషన్లో, గుంటూరులోనే కేసు పెట్టింది. కేసు పెడితే పోలీసులు నన్ను పిలిపించారు. అక్కడ ఏం చెప్పిందేమో నాకేం తెలియదు. ఏంటంటే నీకు ముందు భార్య ఉందంట, ఆమెతో సంబంధం ఉందని నన్ను అడిగారు పోలీసు వాళ్ళు. సార్ ఆమెకి నాకు ఏ సంబంధం లేదు, మేము రంగారెడ్డి కోర్టులో హైదరాబాద్లో మేము విడాకులు తీసుకున్నాం. ఆమె ఒకసారి వచ్చింది, ఆమెకు ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేసాను నేను అని చెప్పేసా. అట్లా కాదులే, ఆమె వాళ్ళ ఇంటికి వెళ్తానంటుంది, ఇచ్చి పంపించేసాయి, 2 రోజుల్లో ఉండి కదా ఎక్కడ పోయిద్దని అన్నారు. ఆమె వాళ్ళు చెప్పినా కూడా నాకు నమ్మకం దొరకలా. ఈ అమ్మాయి వేరే విధంగా నాకు చెప్పేసింది ఆల్రెడీ, నాకు నమ్మకం దొరకలా. ఆ పిల్లల్ని కూడా నేనే తీసుకున్నాను. మళ్ళీ కాళ్ళు వెళ్ళిపో, పిల్లలు పసిపిల్లలు వాళ్ళ జీవితం ఆగం చేయొద్దు అని పిల్లలిద్దరు నేను తీసేసుకున్నా. ఫోన్లు మాట్లాడుకుంటా వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. మళ్ళీ సేమ్కూరు తెలిపోయింది. సేమ్కూరు తెలిపోయిన తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. నేను అక్కడ మళ్ళీ పోలీసులు నన్ను పిలిపించారు. మళ్ళీ ఏందబ్బా ఇట్లా ఏంది, ఇట్లా పిల్లల్ని తీసుకున్నామంటే ఏందన్నారు. లేదండి ఇట్లా ఉండకుండా వెళ్ళిపోతుంది, ఎన్నిసార్లు ఇక్కడ 10 సార్లు పెద్ద మనుషులు మాట్లాడి పంపించేశారు, ఇప్పుడు ఇట్లా ఈ విధంగా మాట్లాడుతుంది, ఏం సార్ అన్న, మీరు ఏదంటే మీ పక్క పోయి మాట్లాడుకోండి అదని వాళ్ళు చెప్పి పంపించారు. మా కులాన్ని కాదని ఊరు పెద్ద మనుషులు పెట్టారు, పిలిపించారు, నన్ను పిలిపించేశారు. పొయ్యా అక్కడ ఉండలేని మొత్తం చెప్పింది. నన్ను అడిగారు, మొత్తం అడిగారు, ఏమండి మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి, ఉండా చట్టం మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి, నా పద్ధతి ఏందో ఆమె పద్ధతి ఏందో కనుక్కున్న తర్వాత మాట్లాడదామని నేను చెప్పా. వాళ్ళు 4 చెప్పాలని చెప్పా. అమ్మా నువ్వు పో, ఆడబో కాపురం చేసుకో, నీకేదన్నా ఇబ్బందిగా ఉంటే మాకు ఫోన్ చేయి, నువ్వు అక్కడే ఉండి మాకు ఫోన్ చేయి, మేము వస్తాం, అబ్బాయితో మేము చర్య తీసుకుంటామని వాళ్ళు పెద్ద మనుషులు చెప్పారు. పెద్ద మనుషులు చెప్తే ఇంకా రాలా. అట్లా వారం రోజులు వాళ్ళ ఊళ్ళోనే ఉండిపోయింది. మళ్ళీ తర్వాత ఇంకో ఆయన ఊరు పెద్ద మనిషి పిలిపించారు. వెళ్ళా, ఏంది ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళావేను అన్నారు. ఏంటి ఇట్లా వేరే వాళ్ళు తగ్గర సంబంధం ఉందని మాట్లాడుతుంది, అందుకని పిల్లల్ని నేను తీసుకున్నాను, ఇట్లా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. మొన్న మీ ఊరు పెద్ద మనుషులే తీర్మానం కూడా చేశారేట, వాళ్ళు పొమ్మన్నారు, అట్లా కూడా రాలేదు అని నేను చెప్పేసా. ఏందమ్మా నీ ప్రాబ్లం ఏందని అమ్మాయిని అడిగారు. చిన్నపిల్ల నాకు పుట్టలేదు అంటున్నాడు. చిన్నపిల్ల నాకు పుట్టలేదని అంటున్నాడు. మీరు అంటున్నారు? నేను అన్నట్టు చెప్పిందంట వాళ్ళకి. అంటున్నాడు నేను పాను కాపడానికి నాకేందో తేలా ఉన్నది. ఏందబ్బాయి నీకు ఆమె మీద ఏమైనా డౌట్ ఉందని నన్ను అడిగాడు ఆ ఊరి పెద్ద మనిషి. నాకేం డౌట్ లేదండి, ఇట్లా చెప్పింది నాకు అని అన్న. 2 పిల్లల్ని పెట్టుకొని ఆమె కాపురానికి రానంటుంది కదా, 2 పిల్లల్ని పెట్టుకుని కాపురాన్ని ఎటో విడదీయాలి మేము, ఏదంటే తర్వాత మాట్లాడదాం, నువ్వు వెళ్ళిపో, ఆ అమ్మాయి దగ్గర ఫోన్ తీసేసే అన్నారు. ఫోన్ తీసేస్తే ఆ ఫోన్కి వేరే వాళ్ళు కాల్స్ చేశారు. నెంబర్లు ఇప్పుడు నా దగ్గర ఉండి వాళ్ళ ఇంటికి కూడా పోయి నేను ఎంక్వైరీ చేశాను. అబ్బాయి పేరు, వాళ్ళ అన్న పేరు, వాళ్ళ భార్య ఉంది, అబ్బాయి తల్లిదండ్రులు లేరు, అబ్బాయి అమ్మమ్మ ఉంది. పోయి కూడా నేను మాట్లాడే వాళ్ళతోటి. ఆ అబ్బాయికి పెళ్ళయిందా? పెళ్ళయింది. అబ్బాయి భార్య కూడా గర్భిణీతో ఉంది. మాట్లాడితే వాడితోటి ఆ అమ్మాయి పోయిద్ది, పెళ్లిగా మంచి ఉంది, నీకు తెలీదు, నీ పెళ్ళం నీకు సక్రంగా కాపురం చేసిందా చెప్పు నాకు ఒకటని అడిగాడు. నీ మీద ఎన్నిసార్లు కూడా పెట్టుకుని వచ్చింది, ఎన్నిసార్లు బాగాలేదని వచ్చింది చెప్పు అని అడిగాడు నన్ను. నేనేం మాట్లాడలేపా ఈ మాటలు, నా ఇంట్లో విషయాలు అతను చెప్తున్నాడు. పోయి అబ్బాయి అట్లానే లేకి సరే అని ఇంకా యువతలకు వచ్చేసా. అంటే అబ్బాయి ఉన్నాడు శ్రీ అన్న అబ్బాయి వేరే వాళ్ళతో పరిచయం ఉంది మీ వైఫ్ అని చెప్పాడా? చెప్పేశాడు. మీ పెళ్లికి ముందే అతనికి పరిచయం ఉందా? పరిచయం ఉందని చెప్పేశాడు. చెప్పేస్తే నేనేం మాట్లాడలే. మా ఇంట్లో గొడవలు అయింది, ఈ అమ్మాయి ఎన్నిసార్లు వెళ్ళింది, ఎన్నిసార్లు వస్తుంది కూడా అతను చెప్పాడు నాకు. చెప్తే ఇంక నేనేం మాట్లాడలేకపోయా అక్కడ. నా ఇంట్లో విషయాలు ఈ అబ్బాయికి ఎట్లా తెలుస్తున్నాయని నేను అనుకున్నా. సరే అని గమ్మున వచ్చేసా. ఈ అమ్మాయి ఫోన్కి ఫోన్ చేసి, పెద్ద మనుషులు ఫోన్ తీయమంటే నేను ఫోన్ తీసేసాగా, ఈ అమ్మాయి ఫోన్కి ఫోన్ చేశాడు. అమ్మాయి నేను 5,000 ఇస్తా, ఒంగోలు వేస్తాను, లాడ్జింగ్కి వెళ్దాం, సినిమా చూద్దాం, ఫుల్ ఏం చేద్దాం అని ఫోన్ చేశాడు.